మీకు తెలుసా చార్మినార్ ఒక వ్యాధికి స్మారక చిహ్నమని? చార్మినార్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక స్మారక చిహ్నం. ఇది 1991వ సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. చార్మినార్ అనే పేరు 4 మీనారాలు అని అర్థం వచ్చే ఉర్దూ పదాల నుండి ఉద్భవించింది. చార్మినార్ నిర్మాణానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒక ప్రధాన కారణం హైదరాబాద్ నగరంలో విజృంభించిన మహమ్మారి ప్లేగు నుండి విముక్తి పొందడం. భారతదేశంలో ప్రముఖ కట్టడాల్లో చార్మినార్ ఒకటైతే తాజ్మహల్ కూడా అందుకు ప్రసిద్ధి చెందినటువంటి మరొక కారణం ఉంది. చార్మినార్ ప్లేగు వ్యాధికి గుర్తుగా ఉంటే తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా ఉంది. ఈ రెండు విభిన్నమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ చాలా అద్భుతమైన కట్టడాలుగా భారతదేశంలో స్థిరపడ్డాయి. కుతుబ్ షా ఈ మహమ్మారి నుండి విముక్తి పొందినందుకు కృతజ్ఞతగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. అలాగే ఇది నగరం యొక్క కేంద్రంగా మరియు ప్రజల సమ్మేళన స్థలంగా కూడా పనిచేసింది. దీని నిర్మాణ శైలి చూసుకుంటే చార్మినార్ ఇస్లామిక్, హిందూ మరియు పర్షియన్ నిర్మాణ శైలులు మిశ్రమంతో నిర్మించబడింది. అంటే మన భారతదేశానికి హిందువుల దగ్గర నుంచి, ముస్లింల దగ్గర నుంచి పర్షియన్లు మొత్తం 3 జాతులకు సంబంధించినటువంటి వారందరూ కలిపి నిర్మించినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణం ఏదైనా ఉందంటే అది చార్మినార్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్రానైట్, మోర్టార్ మరియు పాలరాయితో నిర్మించబడింది. ఇది 56 మీటర్ల ఎత్తు మరియు 30 మీటర్ల వెడల్పు కలిగిన చతురస్రాకార ఆధారంపై నిర్మించబడింది. ప్రతి మూలలో ఒక్కొక్క మీనార్ ఉంది. ప్రతి మీనారు 48.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. చార్మినార్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చార్మినార్ హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపు మరియు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇది నగరం యొక్క సాంస్కృతిక, చారిత్రక మరియు ప్రాంతీయ ముఖ్యమైన స్థలం. చార్మినార్ చుట్టూ ఉన్న ప్రాంతం హైదరాబాద్ యొక్క ప్రసిద్ధ మార్కెట్ ప్రాంతం. ఇక్కడ వివిధ రకాల వస్తువులు మరియు ఆభరణాలు అమ్మకం చేయబడతాయి. చార్మినార్ భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ చార్మినార్ చుట్టుపక్కలంతా కూడా ఒక చిన్న సైజు సంత బజార్లా ఉంటుంది. ఇక్కడ చెప్పుల దగ్గర నుంచి, ఫ్యాన్సీ ఐటెం దగ్గర నుంచి బట్టలు, బ్యాగులు, చెప్పులు, రకరకాల గాజులు, నగలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ రేట్లకు ఇక్కడ అమ్ముతారని చెప్పేసి చాలామంది పర్యాటకులు ఇక్కడ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. చార్మినార్కు గుర్తుగా ఇక్కడ మార్కెట్ చేస్తూ ఉంటారు. సో రకరకాల వస్తువులతో నిత్యం సందడి చేస్తూ చార్మినార్ అనేక మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉంటూ ఇక్కడ పర్యాటకులను ఎంతో ఆహ్లాదపరుస్తుందని చెప్పొచ్చు. చార్మినార్ ఈ అద్భుత కట్టడాన్ని చూసినప్పుడు 2 కళ్ళు కూడా సరిపోవు. ఈ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చార్మినార్కు విశేషమైనటువంటి ఆదరణ నేటికి లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ చార్మినార్ అని చెప్పొచ్చు. చార్మినార్ ఒక అద్భుతమైన నిర్మాణం, కట్టడమే కాకుండా విశేషమైన చరిత్ర కలిగి ఉంది. కాకపోతే ఈ చరిత్ర ఒక వ్యాధికి సంబంధించింది. ప్లేగు అనే వ్యాధి కారణంగా దానికి స్మారక చిహ్నంగా కట్టబడింది. తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా కట్టబడితే చార్మినార్ మాత్రం ఒక వ్యాధికి గుర్తుగా కట్టడం ఒక విశేషం. తెలుగు పల్లెల నుంచి వెళ్ళే అనేక మంది పర్యాటకులకు ఈ చార్మినార్ చూడగానే ఒక్కసారే మనము వేరే కొత్త ప్రాంతంలోకి, విదేశాలకు వెళ్ళినట్టు ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ నిర్మాణం చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సరళి, ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఇక్కడి ప్రజల వేషధారణ కూడా మనకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రదేశం కాబట్టి బురకాలు వేసుకుంటూ వేరే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. రకరకాల డ్రెస్సులు, రకరకాల గాజులు, అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి వస్తువులతో ఇక్కడ ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ వాతావరణం అంతా మనకు వేరే ప్రాంతానికి, విదేశాలకు వెళ్ళిన అనుభూతిని కలిగించడం అయితే కలిగిస్తూ ఉంది. సో అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మట్టి గాజులను ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. హైదరాబాద్ అనగానే మట్టి గాజులని బాగా ఫేమస్. సో వాటితో పాటు రకరకాల వస్తువులు, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, గాజులు, తినుబండారాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ నిత్యం ఒక సంతలాగా, బజార్లాగా, మనకి పల్లెల్లో వారానికి ఒక్కసారి పెట్టుకునే సంత ఇక్కడ నిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పర్యాటకులను విశేషంగా అలరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నిత్యం కూడా కొంత వేల మంది దీన్ని చూడడానికి, సందర్శించడానికి
వస్తూ పోతూ ఉండడంతో ఈ ప్రాంతం అంతా రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ 3, 4 ఫ్లోర్లో కూడా అలో చేస్తున్నారు. సందర్శకులు దాన్ని చూడడానికి కానీ పైకెక్కి నగరాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. గతంలో ఎక్కనిచ్చేవారు కాదు, ప్రస్తుతం అయితే ఒకసారి మళ్ళీ చూడడానికి అనుమతిస్తుంది ప్రభుత్వం. సో అందువల్ల ఇక్కడ ఈ సందర్శకుల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఒక కొత్త అనుభూతి కలగడం అయితే కలుగుతుంది. అది చార్మినార్ అనగానే మన మనసులో ఒక రకమైనటువంటి ఒక మంచి అనుభూతి, ఒక ఫీల్ కలుగుతుంది. వీలైతే మీరు కూడా ప్రాంతాన్ని ఇంకా ఎవరైనా దర్శించిన వాళ్ళు, చూడలేని వాళ్ళు, సందర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఖచ్చితంగా మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కుతుబ్ షా ఈ మహమ్మారి నుండి విముక్తి పొందినందుకు కృతజ్ఞతగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. అలాగే ఇది నగరం యొక్క కేంద్రంగా మరియు ప్రజల సమ్మేళన స్థలంగా కూడా పనిచేసింది. దీని నిర్మాణ శైలి చూసుకుంటే చార్మినార్ ఇస్లామిక్, హిందూ మరియు పర్షియన్ నిర్మాణ శైలులు మిశ్రమంతో నిర్మించబడింది. అంటే మన భారతదేశానికి హిందువుల దగ్గర నుంచి, ముస్లింల దగ్గర నుంచి పర్షియన్లు, మొత్తం 3 జాతులకు సంబంధించినటువంటి వారందరూ కలిపి నిర్మించినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణం ఏదైనా ఉందంటే అది చార్మినార్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్రానైట్, మోర్టార్ మరియు పాలరాయితో నిర్మించబడింది. ఇది 56 మీటర్ల ఎత్తు మరియు 30 మీటర్ల వెడల్పు కలిగిన చతురస్రాకార ఆధారంపై నిర్మించబడింది. ప్రతి మూలలో ఒక్కొక్క మీనార్ ఉంది. ప్రతి మీనారు 48.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. చార్మినార్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చార్మినార్ హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపు మరియు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇది నగరం యొక్క సాంస్కృతిక, చారిత్రక మరియు ప్రాంతీయ ముఖ్యమైన స్థలం. చార్మినార్ చుట్టూ ఉన్న ప్రాంతం హైదరాబాద్ యొక్క ప్రసిద్ధ మార్కెట్ ప్రాంతం. ఇక్కడ వివిధ రకాల వస్తువులు మరియు ఆభరణాలు అమ్మకం చేయబడతాయి. చార్మినార్ భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ చార్మినార్ చుట్టుపక్కలంతా కూడా ఒక చిన్న సైజు సంత బజార్లా ఉంటుంది. ఇక్కడ చెప్పుల దగ్గర నుంచి, ఫ్యాన్సీ ఐటెం దగ్గర నుంచి, బట్టలు, బ్యాగులు, చెప్పులు, రకరకాల గాజులు, నగలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ రేట్లకు ఇక్కడ అమ్ముతారని చెప్పేసి చాలామంది పర్యాటకులు ఇక్కడ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. చార్మినార్కు గుర్తుగా ఇక్కడ మార్కెట్ చేస్తూ ఉంటారు. సో రకరకాల వస్తువులతో నిత్యం సందడి చేస్తూ చార్మినార్ అనేక మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉంటూ ఇక్కడ పర్యాటకులను ఎంతో ఆహ్లాదపరుస్తుందని చెప్పొచ్చు. చార్మినార్ ఈ అద్భుత కట్టడాన్ని చూసినప్పుడు 2 కళ్ళు కూడా సరిపోవు. ఈ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చార్మినార్కు విశేషమైనటువంటి ఆదరణ నేటికి లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ చార్మినార్ అని చెప్పొచ్చు. చార్మినార్ ఒక అద్భుతమైన నిర్మాణం, కట్టడమే కాకుండా విశేషమైన చరిత్ర కలిగి ఉంది. కాకపోతే ఈ చరిత్ర ఒక వ్యాధికి సంబంధించింది. ప్లేగు అనే వ్యాధి కారణంగా దానికి స్మారక చిహ్నంగా కట్టబడింది. తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా కట్టబడితే చార్మినార్ మాత్రం ఒక వ్యాధికి గుర్తుగా కట్టడం ఒక విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయాలని, తెలియని వారికి ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశం, మన చారిత్రక కట్టడాలు, మన ప్రాముఖ్యత. థ్యాంక్ యూ సో మచ్. Hey, what do you say?